you thought you could get away, but you never, 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 never gonna get away. Yelling you can break me, you break me, you take me, you break me, and never, never, never gonna get away. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం స్వయంభూ మూవీ షూటింగ్ ర్యాప్ అయిందంట. సో ఎలా ఉందో చూద్దాం. సెట్ అదంతా చాలా ఇండియాని బ్యాక్ కి తీసుకెళ్తున్నారు. హిస్టరీ ఏదో కనిపిస్తుంది, ఏవో కొత్త కొత్త పరిచయాలు చేస్తున్నాడు హీరో. సో నిఖిల్ నుంచి ఈ సినిమా చాలా తర్వాత వస్తుంది. సో చూసి ఒకసారి రివ్యూ చూపిద్దాం, చూసి ఎంజాయ్ చేయండి. ఒక్క సినిమా 2 సంవత్సరాల కష్టం, పదుల సంఖ్యలో సెట్లు, అదొక సామ్రాజ్యం, వేల కొద్ది సవాళ్ళు, అదొక యుద్ధం, లక్షల మంది ప్రేక్షకులు, మాకున్న ఒకే ఒక్క లక్ష్యం, కోట్ల పెట్టుబడి, మా నిర్మాతలు భువన్ శ్రీకర్ల నమ్మకం. ఇదే మా స్వయంభూ. మన భారతదేశ చరిత్రకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవి వట్టి రాజుల కథలో, యుద్ధగాథలో మాత్రమే కాదు, అవి మన సంస్కృతికి పునాదులు. ఆ చరిత్రలో చెప్పని ఒక గొప్ప వీరుడు కదే ఈ స్వయంభూ. వీడు మారుతి, నా మిత్రుడు. నేను ప్రతిరోజు మేకప్ అండ్ కాస్ట్యూమ్ వేసుకొని సెట్లోకి వెళ్ళినప్పుడల్లా 10 సంవత్సరాలు వెనక్కెళ్ళిన అనుభూతి కలిగింది. దానికి ప్రాణం పోసిన ద గ్రేట్ ప్రొడక్షన్ డిజైనర్స్ రవీందర్ గారు, ప్రభాహరన్ గారు. ఈ ప్రపంచాన్ని అద్భుతంగా చూపించింది, ఇండియన్ సినిమాని గ్లోబల్ స్టేజ్కి తీసుకెళ్లిన మా సినిమాటోగ్రఫర్ కేకే సెద్దిల్ గారు. ఈ మాయాజాలానికి జయగర్జన, ద మ్యాన్ హూస్ రీడిఫైన్డ్ మ్యూజిక్, మా రవి బసూర్ గారు. అలాగే ఫైట్స్ చేయించిన నేషనల్ అవార్డు గ్రహీత సోలమన్ మాస్టర్, ఇంకా ఎంతో మంది టెక్నీషియన్స్. ఫైనలీ ఈ రోజుతో 170 రోజుల షూటింగ్ పూర్తయింది. క్రేజీ. పదండి మా యూనిట్ కల్పిస్తాను. పదరా మారుతి. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ద టాలెంటెడ్ భరత్ కృష్ణమాచారి. డైరెక్టర్ గారు ఇప్పుడన్నా చెప్పండి. ఓకే, ఇట్స్ ఎ ర్యాప్. సో షూటింగ్ ర్యాప్ అయిందంట. సెట్ అదంతా చూసాం, చాలా పెద్దగా ఉంది. నిఖిల్ చాలా ఇయర్స్ తర్వాత అద్భుతమైన జానరాతో వస్తున్నాడు. ఇప్పుడు దాకా మనం లవర్ బాయ్ గా చూసాం నిఖిల్ ని, బట్ ఈసారి మాత్రం కొత్త లుక్ లో, కొత్త జానరాలో వస్తున్నాడు. సో భరత్ కృష్ణమాచారి ఐ థింక్ కొత్త డైరెక్టర్ అనుకుంటా కదా. కొత్త డైరెక్టర్ కాదు, ముందు కోబ్రా మూవీ తీసాడు. అదే విక్రమ్ కోబ్రా మూవీ అని ఉంటుంది కదా. మూవీ ఏం కాదు కానీ పర్లేదు, చూడొచ్చు ఒక మూవీ. అయితే ఇదొక కొత్త స్టోరీ అయి ఉంటది మేబీ. అంత బడ్జెట్ పెట్టి బెస్ట్ టీమ్ ఉన్నట్టున్నారు కదా. మంచి టీం, మంచి టెక్నికల్ టీం ఉంది. మా సెంథిల్ కుమార్ ఆర్ఆర్ వర్క్ చేశారు రాజమౌళితో పాటు. సూపర్. తర్వాత సోలమన్ మాస్టర్, ఫైట్ మాస్టర్, తను కూడా ఆర్ఆర్ లో వర్క్ చేశాడు. ఆర్ఆర్ ఇప్పుడు వారణాసి కూడా నాకు తెలిసి కూడా సేమ్ టీం అనుకుంటా. పర్లేదు, మంచి టెక్నికల్ టీం ఉంది. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్, కేజీఎఫ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఇస్తారు. అంత మంచి టెక్నికల్ టీం పెట్టుకొని సినిమా ఎలా ఉంటుందో ఎక్స్పెక్టేషన్ మరి మామూలుగా లేవు. లుక్ అయితే ఎందుకో నాకు నీ లుక్ లాగే ఉంది. చూద్దాం ఫ్రెండ్స్. అనుకోలేదు ఫ్రెండ్స్ మేము కూడా. కొత్త స్టోరీ, హీరో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా చేస్తున్నాడు. ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో చూసి ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.